ఖర్చులో పోతే ఏ నెంబర్ ఛానల్ 11వ నెంబర్లో జెమినీ టీవీ ఉంది, 17వ నెంబర్లో ఈటీవీ ఉంది, 16వ నెంబర్లో మా టీవీ ఉందని కస్టమర్ నెంబర్ నొక్కితే ఆ ఛానల్ ఆటోమేటిక్గా ఆ ఛానల్స్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఛానల్స్ మొత్తం కూడా మొత్తం ఈ ఛానల్స్ మొత్తం 600 ఛానల్స్ వరుసగా ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబరు, ఏ దీనిలో కావాలంటే ఆ ఛానల్లోకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. అట్లానే ఇక్కడ కస్టమర్ మై అకౌంట్లోకి పోయి సబ్ అకౌంట్స్లో పోతే అసలు అది ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టీవీ ఈ రెండు కూడా మొత్తం డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్లో అది కాదు, ఈ వీడియో నెట్ స్టేటస్ అంటే కస్టమర్కి స్ట్రీమింగ్ కరెక్ట్గా అవ్వకపోతే ఆ ఇంట్లో నెట్ ఎంత ఉందో కూడా, ఏ ఛానల్లో నెట్ తగ్గిందో కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు నెట్ స్టేటస్ ఎనేబుల్ చేసాం. ఇప్పుడు సపోజ్ దీనిలోకి వెళ్ళిపోయి ఎన్టీవీలోకి పోయి చెక్ చేసాం. ఇదిగోండి కనెక్షన్ స్పీడ్ 27 ఉంది, బఫర్ స్పీడ్ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంటే చాలు. కనెక్షన్ స్పీడ్ ఏ ఛానల్కి ఎంత స్పీడ్ ఉంది, ఏది ఉందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఛానల్ బఫర్ అవుతుంటే ఇంటర్నెట్లో ప్రాబ్లమా, దేనిలో ప్రాబ్లమా, వైఫై ప్రాబ్లమా, రోటర్ ప్రాబ్లమా, మన యాప్ ప్రాబ్లమా అనేది కూడా మీరు కస్టమర్ డైరెక్ట్గా చెక్ చేసుకోగలుగుతాడు. ఎట్లయితే ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసుకోగలుగుతాడో ఆ విధంగా. మూడవది ఇదేనా ఆ తర్వాత ఇదేది ఆడియో కాదు, ఇక్కడ ఈ ఛానల్లో మనకి రిమోట్లో పైకి కిందకి మార్చుకున్నా చాలా మారింది, పక్కకి ఇటు పక్కకి అటు జరిపినా కూడా చాలా మారింది. మనకి ఏది కావాలి అంటే లెఫ్ట్ రైట్ కావాలా, అప్ అండ్ డౌన్ కావాలా, రిమోట్ అప్ అండ్ డౌన్ అయితే చాలా మారాలా, లెఫ్ట్ రైట్ అయితే చాలా మారాలా అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాం మన యాప్లో. ఈ విధంగా మనం కేబుల్ ఆపరేటర్లో ఇప్పుడు ఎవరైతే మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నాడో వ్యాలెట్, కస్టమర్కి నేను వ్యాలెట్ వేస్తానో ఆ వ్యాలెట్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇతను డైరెక్ట్గా జెమినీ అయితే డైరెక్ట్ డీప్ లింక్ వెళ్ళిపోయి జెమినీ ఛానల్, హెచ్డి ఛానల్స్ అది కూడా డైరెక్ట్గా ప్లే అవుతుంది. హెచ్డి ఛానల్లో ప్రతిదీ యాప్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా డైరెక్ట్ హెచ్డి కంటెంట్ మొత్తం కూడా 4K కంటెంట్ ఉంటే 4K కంటెంట్ కూడా డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. కాబట్టి కేబుల్ ఆపరేటర్లారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కేబుల్ టీవీ బంగారు భవిష్యత్తు అవ్వాలంటే మీరు పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా సిబ్బంది మీకు ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలా, కస్టమర్స్ ఏ విధంగా మీకు కోల్పోకుండా కస్టమర్స్ నిలబెట్టుకోవాలా అని చెప్తాం. మా రిపోర్ట్ దగ్గరికి ఇంకా మీకు డౌట్ ఏమంటే అడగచ్చు. ఈయన నాకు గూగుల్ పే కొడితే, నేను ఆపరేటర్ అనుకోండి, నాకు గూగుల్ పే కొడితే నేను ఈయన 200 250 గూగుల్ పే కొడితే నేను దీనికి వ్యాలెట్ వేసి యాక్టివేట్ చేస్తాను. చేసిన తర్వాత కస్టమర్ ఏమంటాడు, కస్టమర్కి కూడా 250 రూపాయలకి 2 టీవీలు ఇస్తున్నాం. మొబైల్ టీవీ కావాలంటే మొబైల్ టీవీ టీవీలో గూగుల్ ప్లే స్టోర్లోకి పోయి కస్టమర్కి మనం చెప్పాల్సింది, సార్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి పోయి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే అయ్యా బాబు క్యూఆర్ కోడ్ వచ్చిందని చెప్తారు. క్యూఆర్ కోడ్ వచ్చినప్పుడు మీరు ఏదైతే మొబైల్లో మా క్యూఆర్ పెట్టి స్కాన్ చేసుకున్నారో దానిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. లాగిన్ అకౌంట్ రమేష్ పేరు మీద ఇతను నా కస్టమరు, ఇతని అకౌంట్ బ్యాలెన్స్ ఇంకొక రోజే ఉంది.
డెమో కోసం పెట్టాం. ఇతని అకౌంట్ బ్యాలెన్స్ ఒక్కరోజు ఉంది, మిగతా వ్యాలెట్ బ్యాలెన్స్ చేసుకుంటే వ్యాలెట్ 30 రోజులు వచ్చింది. ఈ రమేష్ అనే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. దీనిలో టీవీ వస్తుంది, ఆల్ పే ఛానల్స్ వస్తాయి. అంటే ఇతనికి వన్ డే యాక్టివేషన్ చేసాము ఇప్పుడు శాంపిల్ కోసం. అదేవిధంగా ఇప్పుడు మొబైల్లో టీవీలో యాక్టివేషన్కి వచ్చేసినాయి. మొబైల్లో కూడా కేవలం స్వైప్ చేసుకునే విధానం. 500 ఛానల్స్ ఇలా స్వైప్ చేసుకుంటే 500 ఛానల్ చూడగలుగుతారు. టీవీలో కూడా కస్టమరు కేబుల్ టీవీ కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ టెక్నాలజీతో ఇవాళ మనం ఏం చేసాం, జనరల్గా మీరు ఏ ఓటీటీ తీసుకున్నా కూడా ఎలా అంటే కస్టమర్ వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాలి, వెనక్కి వెళ్ళి రావాలి. ప్రతి ఛానల్ చూడాలనుకుంటే మళ్ళీ లోపలికి వెళ్ళి వెతుక్కొని ఛానల్ చూడాలి. ఇక్కడ కేవలం మన రిమోట్లో ఎంతైతే ఉందో మార్చుకోవచ్చు. జస్ట్ ఛానల్ కేబుల్ టీవీలో ఎలా అయితే ఛానల్ చేంజ్ చేస్తామో ఆ విధంగా